ఈ రోజు ఫిబ్రవరి 11, 2025 భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 1018 పాయింట్లు తగ్గి 76,283.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 309.80 పాయింట్లు తగ్గి 23,071.80 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 577.60 పాయింట్లు తగ్గి 49,403.40 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టీల్ మరియు అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలను విధించనున్నట్లు ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం కనిపించింది. రంగాల వారీగా మెటల్, మీడియా, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ, రియల్టీ రంగాలు 2% వరకు నష్టపోయాయి. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు కూడా 2% వరకు తగ్గాయి. ముఖ్యంగా టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్ వంటి స్టాక్స్ ప్రధాన నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇంకా ఈచర్ మోటార్స్ 6% వరకు పడిపోయింది. ఇది నిరాశజనకమైన త్రైమాసిక ఫలితాల కారణంగా జరిగింది. మరోవైపు అదానీ గ్రూప్ కంపెనీలు లాభాలను సాధించాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్ 4% వరకు పెరిగింది. మార్కెట్ నిపుణుల ప్రకారం అమెరికా సుంకాలపై ఉన్న అనిశ్చితి మరియు దేశీయంగా నిరాశజనకమైన ఆర్థిక ఫలితాలు పెట్టుబడిదారుల మనోభావాన్ని ప్రభావితం